కృపాభరితుడైన మా యేసు ప్రభా, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రపంచమంతా కూడా ఎన్నో రీతులుగా కలవరాలతో నింపబడిపోయాది. ప్రపంచంలో ఎక్కడ నెమ్మది, క్షేమము అనేటటువంటివి కనిపించడం లేదు. స్వార్థం ఎక్కువైపోయాది. నిస్వార్థత కనిపించడం లేదు. స్వార్థం తల్లిదండ్రులు నిస్వార్థంగా పనిచేసి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే పిల్లలు స్వార్థంగా బ్రతుకుతూ ఉన్నారు. తమను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధులైపోతే వారిని విచారించడానికి కూడా వారికి సమయం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి తండ్రి, ఈ తత్వమును ప్రజలలో నుండి తొలగించుమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నిన్ను ప్రేమించున్నటువంటి ప్రజలలో ఇటువంటివి లేకుండా చేయమని బ్రతిమలాడుకుంటున్నాను. మా దేశం కూడా నిస్వార్థంతో నింపబడిపోయాది స్వామి. పరిపాలకులు కానీ, అధికారులు కానీ, నాయన ఇంకా ప్రభువులు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేక ఎక్కడ చూసినా జనం మధ్యన కూడా నిస్వార్థం ఎక్కువైపోయాది. నాయన స్వార్థంతో పనిచేస్తూ ఉన్నారు. నిస్వార్థం కనిపించడం లేదు. దీని మూలాన ద్వేషం పెరిగాది, విరోధభావాలు పెరుగుతున్నాయి, కక్షలు పెరుగుతున్నాయి, నీవు నేను అనేటటువంటి వ్యత్యాసాలు కలుగుతున్నాయి. దయచేసి వీటిని రూపుమాపుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. జనవరి మాసం 29వ తారీఖు 2026 గురువారం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, మనము బంధువుల క్షేమాన్ని కోరాలి. మన కన్న తల్లిదండ్రుల క్షేమాన్ని కూడా కోరాలి. సంఘక్షేమమును కూడా కోరాలి. ఈ రీతిగా యెరూషలేము క్షేమమును కూడా మనం కోరాలి. 122వ కీర్తన 6వ వచనం, ఈ 6వ వచనము నుండి 8వ వచనం వరకు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదును అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున యెరూషలేము కొరకు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు అంటే ఆ పట్టణాన్ని గురించి, ఆ పట్టణంలో రాజాధి రాజైన, ప్రభులకు ప్రభువైన, వైద్యులకు పరమ వైద్యుడైన, భూపతులకు అధిపతి అయిన, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహాపట్టణం అది. దేవుడు ప్రపంచంలో తన సొత్తుగా ఎన్నిక చేసుకున్నటువంటి తన స్వప్రజల నివాసము చేయు స్థలం అది. ప్రియులరా, ఆ పట్టణము క్షేమం కొరకు ప్రార్థించాలి. ఆ పట్టణాన్ని నిర్మూలము చేయటానికి, ఆ పట్టణం పుట్టినప్పటి నుండి ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం మీద అన్ని యుద్ధాలు జరగలేదు. భయంకరంగా ఆ దేశం మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వారి దేవుడు యెహోవానే. వారు యెహోవా దేవుని ప్రజలై ఉన్నారు. కానీ అనేక మంది శత్రు రాజులు వారిని చుట్టుముట్టారు. అమ్మోనీయులు, మోయాబీయులు, సిరియనులు, ఫిలిస్తీయులు, ఈ రీతిగా సిరియనులు ఎంతోమంది వారి మీద యుద్ధాలు చేస్తూ వారిని నాశనం చేస్తూ వచ్చారు. ప్రియులారా, ఇవన్నీ జరుగుటకు గల కారణం వారిలో ఉన్న అవిధేయత, వారిలో ఉన్న పాపము.
వారి దేవుడైన యెహోవాని విడిచిపెట్టి వారు హివ్వీయుల దేవతలని, అమోరీయుల దేవతని, మోయాబీయుల దేవతలను, వారి స్త్రీలను పెళ్లి చేసుకొని నిజదేవుడైన యేసు ప్రభుల వారి యెహోవా దేవుని మార్గాల్ని విసర్జించారు. దేవునికి దుఃఖం కలుగునట్లుగా చేశారు. అందుకే దేవుడు వారిని సరిచేయటానికి వారి మీదికి ప్రజలను యుద్ధానికి పంపాడు. ఆ యుద్ధం వచ్చినప్పుడు ప్రజలలో నష్టం, జన నష్టము, ధన నష్టము, ఎన్నో ఇబ్బందులు కలిగాయి. ఎంతోమంది అవిటివారు, ఎంతోమంది భర్తలు లేనివారు, తల్లిదండ్రులు లేనివారు, ఎందరో పిల్లల్ని పోగొట్టుకొని అయ్యో చెప్పశక్యము కాని శోకం ఆ పట్టణమంతా ఉండేది. అయినా ప్రజలు సరిచేయబడలేదు. తెగుళ్ళు పంపాడు. ఎన్నో తెగుళ్లతో వారు నాశనమైపోయారు. యుద్ధములు, తెగుళ్ళు ఎన్నో. అయితే ఈ దినాలలో దేవుడు మనకు చెప్పిన మాట బైబిల్ సెలవిస్తుంది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని. ఈరోజున యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలి. యెరూషలేము గాజా, యెరూషలేము సిరియా, యెరూషలేము ఇంకా చాలా దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. యెరూషలేము ఇరాన్ పోరాడుతూ ఉంది. ప్రియులారా, యెరూషలేము పట్టణంలో ఉన్న జనం తల నేల మీద పెట్టి పడుకునే అవకాశాలు లేకుండా రాత్రింబగళ్ళు మేలుకొని శత్రువు ఎక్కడొస్తాడో అనే భీతితో బ్రతుకుతూ ఉన్నారు. అయితే యెరూషలేము కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం నిర్దేవుళ్ళం, దేవుడు లేకుండా బ్రతికాం. ఒకప్పుడు మన జీవితాలు పాప సంబంధమైన జీవితాలు, దేవునికి దూరంగా బ్రతుకుతున్న జీవితాలు. అలాంటి మనల్ని ప్రభుల వారు ఆయనకు సమీపస్తుల్నిగా చేసుకొని ఆయన కల్వరి రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఇజ్రాయేలీయులతో సహపౌరసత్వాన్ని కలిగి జీవించున్నట్లుగా చేశాడు. వారెంతో దేవునికి, మనము అంతే సహపౌరసత్వాన్ని కలిగి జీవించటానికి ప్రభు సహాయం చేశాడు. అంటే వారితో పాటు మనము సహపౌరులం, వారికి మనము సహపౌరులం. యేసు ప్రభుల వారిని బట్టి ఆ రీతిగా దేవుడు మనకు ఆధిక్యతను ప్రసాదించాడు. మనతో పాటు మన సహపౌరులు, మన సహోదరులు శ్రమ పడుతూ ఉంటే వారి క్షేమం కొరకు మనం కాక ఎవరు ప్రార్థించాలి? వారి యోగక్షేమాలను విచారించవలసినటువంటి అన్నదమ్ముల లాంటి వారం. ప్రభుల వారంటున్నారు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అంటారు. యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరుతూ, యెరూషలేమును ప్రేమిస్తూ, ఆ ప్రేమ కలిగిన యెరూషలేము కొరకు ప్రార్థిస్తే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాను అని చెప్పాడు. కాబట్టి దాని ప్రాకారములలో నెమ్మది కలిగేటట్టు, దాని నగరులలో క్షేమముండునట్లు, ఆ సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును అని భక్తుడు చెప్పాడు. దేవుని పిల్లలుగా మనము చేయవలసిన ఈ గొప్ప పనులు ఖచ్చితంగా చేయాలి. మహా ఉన్నతుడైన దేవుని యొక్క కనికరం ఈరోజు వరకు మన మీద ఉంది. మనతో పాటు సహపౌరులైన ఇజ్రాయిలీలు నెమ్మదిగా లేరు కదా, క్షేమంగా లేరు కదా. ఈరోజు వరకు మనకు కత్తి పట్టుకునే అవకాశాలు లేవు. అంటే శత్రువులు లేరు. మన సహపౌరులు, మన సహోదరులు దినదినము కత్తి పట్టుకొని బ్రతకాల్సి వస్తుంది కదా. వారి క్షేమం కొరకు ప్రార్థిద్దాం. వారు నెమ్మదిగా ఉండాలని ప్రార్థిద్దాం. ఆ పట్టణము,
ఆ పట్టణ చుట్టూ ప్రాకారాలు, ఆ పట్టణంలోని ప్రజలు నెమ్మదిగా ఉండాలి. ఆయన కృప వారి మీద సమృద్ధిగా కుమ్మరించి క్షేమంగా వారు బ్రతికేటట్టు ప్రార్థన చేయాలి. ఆ రీతిగా చేస్తే ప్రభుల వారు మనతో అంటున్నాడు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమును ప్రేమించండి, మీరు వర్ధిల్లుతారు అని చెప్పాడు. అభివృద్ధి కావాలి అనుకునే ప్రతి బిడ్డ యెరూషలేము కొరకు ప్రార్థింతుము గాక. 10వ వచనాన్ని చెప్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.